లోన్ తీసుకునే వారికి మరింత పారదర్శకత, రక్షణ కల్పించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రుణ వడ్డీ రేట్ల విధానాన్ని ప్రతిపాదించింది. ప్రస్తుతం ఇది డ్రాఫ్ట్ నిబంధనలు మాత్రమే. తుది నిబంధనలు ఇంకా అమల్లోకి రాలేదు. ప్రతిపాదిత నిబంధనలు 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాలని ఆర్బీఐ సూచించింది. బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు రుణాలపై వడ్డీని ఎలా నిర్ణయించాలి, ఎప్పుడు మార్చాలి, బెంచ్ మార్క్ మారితే ఆ ప్రభావాన్ని రుణగ్రహీతకు ఎలా అందించాలి అనే విషయంపై ఒక సాధారణ పారదర్శకత ఫ్రేమ్ వర్క్ తీసుకురావాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ప్రస్తుతం వడ్డీ రేటు బెంచ్ మార్క్ ప్లస్ స్ప్రెడ్ ఆధారంగా ఉంది. కొత్త ప్రతిపాదనలో ఈ స్ప్రెడ్ ను కూడా బ్యాంకులు తమ ఇష్టానుసారంగా తరచూ మార్చకుండా నియంత్రించేలా విధానం ఉంటుంది. ఫ్లోటింగ్ రేట్ లోన్లకు సంబంధించి ముఖ్యమైన ప్రతిపాదన ఏమిటంటే బెంచ్ మార్క్ రీసెంట్ వ్యవధిని 3 నెలలకు మించకూడదు. అంటే ఆర్బీఐ ఆర్ఈపీఓ రేటు వంటి సంబంధిత బెంచ్ మార్కులో మార్పు వచ్చినప్పుడు దాని ప్రభావం ఎక్కువ కాలం ఆలస్యం కాకుండా చూడాలనేది ప్రధాన ఉద్దేశం. ఇకపై బ్యాంకులు స్ప్రెడ్ ను కూడా ఇష్టానుసారంగా మార్చలేవు. ఇది రుణగ్రహీతలకు ముఖ్యమైన అంశం. బెంచ్ మార్క్ రేటు కాకుండా బ్యాంకు వసూలు చేసే అదనపు మార్జిన్ ను స్ప్రెడ్ అంటారు. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం ఒకసారి నిర్ణయించిన స్ప్రెడ్ ను నిర్ణీత పరిస్థితులు మినహా తరచూ మార్చే అవకాశం తగ్గుతుంది. కొన్ని రుణాల్లో స్ప్రెడ్ ను కనీసం 3 సంవత్సరాల పాటు స్థిరంగా ఉంచే విధానం ప్రతిపాదించబడుతుంది. దీంతో కొత్త కస్టమర్లకు తక్కువ రేటు, పాత కస్టమర్లకు ఎక్కువ రేటు వంటి వ్యత్యాసాలు ఉండవు. ఇప్పటికే లోన్ తీసుకున్న వారికి కొత్త ఫ్రేమ్వర్క్ కేవలం రుణాలకు మాత్రమే కాకుండా కొన్ని ప్రస్తుత రుణాలపై కూడా ప్రభావం చూపేలా ప్రతిపాదించబడుతుంది. అయితే ప్రతి పాత లోన్ కి నిబంధనలు ఒకే విధంగా వర్తిస్తాయని చెప్పలేం. ఎందుకంటే లోన్ రకం, బెంచ్ మార్క్ ఒప్పందం వంటి అంశాలు ముఖ్యంగా ఉంటాయి. ఇక హోమ్ లోన్ ఈఎంఐ విషయంలో ఏం జరుగుతుందంటే, ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్ వడ్డీ పెరిగితే సాధారణంగా 2 మార్గాల్లో ప్రభావం పడుతుంది. ఒకటి ఈఎంఐ పెరగవచ్చు, లేదా లోన్ కాల పరిమితి పెరగవచ్చు, లేదా ఒక్కోసారి 2 పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఆర్బీఐ ఎప్పటికే ఫ్లోటింగ్ రేట్ ఈఎంఐ ఆధారిత వ్యక్తిగత రుణాల విషయంలో వడ్డీ మార్పు వల్ల ఈఎంఐ టెన్యూర్ పై ప్రభావాన్ని రుణగ్రహీతకు తెలియజేయాలని, త్రైమాసిక స్టేట్మెంట్ ఇవ్వాలని నిబంధనలు పెట్టింది. ఆర్బీఐ ప్రతిపాదన వల్ల బ్యాంకులు వడ్డీని ఎప్పటికీ పెంచలేవని కాదు. బెంచ్ మార్క్ రేటు మారితే ఫ్లోటింగ్ రేటు వడ్డీ రేటు కూడా మారవచ్చు. కానీ ఆ మార్పు ఏ బెంచ్ మార్కును అనుసంధానమై ఉందో, స్ప్రెడ్ ఎంత ఉందో, ఎప్పుడు రీసెట్ అవుతుందో వంటి అంశాలు మరింత స్పష్టంగా ఉండేలా ఆర్బీఐ ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఆర్బీఐ విడుదల చేసిన డ్రాఫ్ట్ దీనిపై అభిప్రాయాలు సేకరించిన తర్వాతే తుది నిబంధనలకు వెళ్తుంది. ప్రతిపాదన ప్రకారం కొత్త ఆర్బీఐ డైరెక్షన్స్ 2026 నిబంధనలు 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకుని రావాలని చూస్తున్నారు. మొత్తంగా బ్యాంకులు ఇక ఇష్టం వచ్చినట్లు వడ్డీ రేటు మార్చలేవు.